మార్కెటింగ్ చేసుకోవడానికి మాకు హెల్ప్ అయింది, అడ్వాంటేజ్ అయింది. బీన్స్ వాడతారా మీ ఐస్ క్రీమ్? మరి ఐస్ క్రీమ్ షెల్ఫ్ లైఫ్ ఎలాగిచ్చావురా? అరే నువ్వు రిఫైన్డ్ షుగర్ వాడట్లేదు, ఇంగ్రీడియంట్స్ని ఆర్గానిక్ సోర్స్డ్ ఇంగ్రీడియంట్స్ చేస్తున్నావు, బాగుంది. మరి ఐస్ క్రీమ్కి షెల్ఫ్ లైఫ్ ఎలాగిచ్చావురా? న్యాచురల్స్ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్లు కూడా షెల్ఫ్ లైఫ్లు రావట్లేదు కదా, 15 రోజులు షెల్ఫ్ లైఫ్ అంటున్నారు, 20 days షెల్ఫ్ లైఫ్ అంటున్నారు. బట్ నీ ప్రోడక్ట్కి మాత్రం 4 to 6 months డిపెండ్స్ అపాన్ ద ఫ్లేవర్ ఎలాగిచ్చాం. నేను వేరే బ్రాండ్ల గురించి మాట్లాడను కానీ గోంద్ గమ్, బాదం బంక అంటారు తెలుగులో, ఆల్మండ్ పిసిన్ అంటారు. నార్త్ ఇండియాలో చాలామంది చలికాలంలో బాడీలో హీట్ జనరేట్ చేయడం కోసం గోంద్ కటిరా అని ఇట్లాంటి వాటితో గోందు లడ్డు అని మీకు మన బయట స్వీట్ షాప్స్లో కూడా ఉంటాయి. సో ఆ గోందుని నేను వాడాను. గోర్గమ్ అనే ప్రోడక్ట్ ఉంది, ఇట్స్ అన్ ప్లాంట్ ప్రోడక్ట్. చూడడానికి చిక్కుడుకాయ బీన్స్ లాగా ఉంటుంది. నేను నా స్టోర్లో ఇంగ్రీడియంట్ స్టోరీలో పెట్టినప్పుడు ఇది బీన్స్ వాడతారా మీ ఐస్ క్రీమ్లో? కాదు, బీన్స్ లాగా ఉంటుంది చూడడానికి. ఇట్స్ అన్ డైరెక్ట్లీ నాట్ ఎడిబుల్ ప్రోడక్ట్, ప్రాసెస్ చేసిన మా ప్రోడక్ట్ మాత్రమే ఇంగ్రీడియంట్ కింద వాడచ్చు. ఆ ప్రోడక్ట్ కూడా నేను ఐస్ క్రీమ్లో వాడతాను. సో ఇది ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ కింద నేను తీసుకొచ్చి నా మైనర్ కాంప్లెక్స్ ప్రాసెస్ రెడీ చేసి నా ఫార్మసీ మళ్ళీ నాకు హెల్ప్ అయింది. సో నేను వాడిన తర్వాత నేను ట్రేడ్ మార్క్ అని చెప్పి మనకు తెలిసిన వాళ్ళు మన ఐస్బర్గ్ కంపెనీకి ట్రేడ్ మార్క్స్ అన్ని వాళ్ళే చేస్తారు, శ్రీనివాస్ మధ్యపాటి అని ఈవా కంపెనీ. సో వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు పేటెంట్ చేయవు సుహాస్ అన్నాడు. సార్ పేటెంట్ చేయొచ్చని నాకు కూడా తెలియదు సార్, నేను అంతా క్రియేషన్ చేశానని నాకు కూడా తెలియదు, సో మీరు ట్రై చేయండి ఒకసారి అని చెప్పి అతనే నన్ను ప్రోత్సహించి ప్రేరేపించి డాక్యుమెంటేషన్ అంతా రెడీ చేశాడు. ఈరోజు మేము చేసిన టెక్నాలజీకి పేటెంటెడ్ ప్రిజర్వేటివ్ ఫ్రీ ఫార్ములేషన్ అని చెప్పి మేము మార్కెటింగ్ చేసుకోవడానికి మాకు హెల్ప్ అయింది, అడ్వాంటేజ్ అయింది. సో ఎస్, మేము గోంద్ గమ్ అండ్ గోర్గమ్ వాడతాం మా ఐస్ క్రీమ్లో, విచ్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రిజర్వేటివ్ ఫర్ ఐస్ క్రీమ్. దట్ ఈస్ నాట్ ఏ ప్రిజర్వేటివ్, బట్ మా ప్రోడక్ట్ అలా ఇస్తుంది. సింపుల్ టర్మ్స్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మీకు ఆవు పిండి మెంతి పిండి ఆవకాయలో వాడతారంట, ఆవు పిండి మెంతి వల్ల మనకి టేస్ట్ ఏదైనా తెలుస్తుంది, ఎంత క్వాంటిటీ వాడతాం, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రిజర్వేటివ్. అలానే నా ప్రోడక్ట్లో కూడా అది అడ్వాంటేజ్ అయింది. నెక్స్ట్ ఇంకా మీదట మిగిలిన ప్రోడక్ట్స్ అన్నిటి గురించి కూడా బిట్ బై బిట్ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.